ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించి గ్రూప్ 2, 3 యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి టెస్ట్ సిరీస్‌ని లాంచ్ చేశాం. ఆ టెస్ట్ సిరీస్‌లో టోటల్‌గా 150 టెస్టులు ఉంటాయండి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో సబ్జెక్ట్ వైస్ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైస్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాం. దానితో పాటుగా ప్రతి టెస్ట్‌కి వీడియో ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి ఎంత అనంటే కేవలం ₹499 మాత్రమే. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్, జీనియస్ పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ, ఆంధ్రజ్యోతి కాలమిస్ట్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలో మొదటి చాప్టర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తీర్ణం గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ఈ చాప్టర్లో భాగంగా మొదటగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నేపథ్యం గురించి మనం తెలుసుకుందాం. ఎలా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ అనే దాని గురించి మొదటగా చర్చిద్దాం. సో మరి చూసినట్లయితే స్వాతంత్రం కంటే ముందు భాషా ప్రయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా చూడండి. కానీ మన భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని డిమాండ్ చేసినటువంటి వారు ఎవరు మొదటగా అంటే మన తెలుగు ప్రజలే చూడండి. మరి స్వాతంత్రం కంటే ముందు మన తెలుగు ప్రజలు ఏ రాష్ట్రం లేదా ప్రావిన్స్లో భాగంగా ఉండేవారేమి అంటే 1947 కంటే ముందు ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఈ రెండు తెలుగు మాట్లాడే ప్రాంతాలు మద్రాస్ ప్రావిన్స్లో భాగంగా ఉండేవి చూడండి. ఈ మద్రాస్ ప్రావిన్స్లో తమిళులు అధికంగాను, తెలుగు మాట్లాడే వాళ్ళు కొంత తక్కువగాను ఉండేవాళ్ళు. సో దీని కారణంగా ఈ మద్రాస్ ప్రావిన్స్లో లేదా మద్రాస్ రాష్ట్రంలో తమిళుల ప్రాబల్యం బాగా పెరిగింది. తమిళుల ప్రాబల్యం బాగా పెరగడంతో ఆంధ్రుల పైన అంటే తెలుగు మాట్లాడే ప్రజలపైన వివక్షత ఏర్పడింది. ప్రభుత్వ పథకాల్లోనూ కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, ప్రభుత్వ అధికారాల్లో కానీ, ప్రభుత్వ పదవుల్లో కానీ, వీటన్నిటిలో తెలుగు ప్రజలపైన వివక్షత చూపించడం వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. సో దాంతో విసిగి వేజారిపోయినటువంటి ఈ తెలుగు మాట్లాడే ప్రజలంతా కూడా మాకు తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు. ఇలా భారతదేశంలో భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేసినటువంటి వారు ఎవరు మొదటగా అంటే మన తెలుగు మాట్లాడే ప్రజలే. కానీ మన భారతదేశంలో స్వాతంత్రం కన్నా ముందు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకు ఒడిస్సా రాష్ట్రం చూడండి. ఒడిస్సా రాష్ట్రం మొదటగా ఏర్పడింది. మరి మనం ఎప్పటి నుంచి ఈ మద్రాస్ ప్రావిన్స్ నుంచి లేదా మద్రాస్ రాష్ట్రం నుంచి మనం వేరుపడి కొత్త రాష్ట్రంగా ఏర్పడాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టినాము. మొదటగా అధికారికంగా ఎప్పటి నుంచి డిమాండ్ చేయడం మొదలుపెట్టినాము అంటే 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి. 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో మద్రాస్ నుంచి తెలుగు మాట్లాడే ప్రజలను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇక్కడ మనం చేసినాం చూడండి. ఆ తర్వాత అదే డిమాండ్ను 1927లో గుంటూరులో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో బలపరుస్తూ ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం. ఇలా ఈ మద్రాస్ ప్రావిన్స్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఏర్పడడం జరిగింది. అది అలా కొనసాగుతూ వచ్చింది చూడు. మరి దీన్ని బేస్ చేసుకొని మిగతా ప్రాంతాల్లో కూడా డిమాండ్లు రావడం మొదలుపెట్టినాయి భారతదేశంలో. అంటే మనం మొదలుపెట్టిన ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంటే భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో మొదలైంది చూడు. బట్ మన ప్రాంతం గురించి మనం చెప్పుకుంటూ వస్తే ఈ రెండు సమావేశాల తరువాత మన నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం అంటే అప్పుడు సపరేట్, రాయలసీమ ప్రాంతం మరొక ప్రాంతం. ఈ రెండు తెలుగు మాట్లాడే ప్రాంతాలు అయినప్పటికీ ఎవరి ధోరణిలో వాళ్ళు వెళుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉండేవారు. కానీ ఈసారి ఏమైందంటే ఈ నాయకులు కొంత ఆలోచన చేసి, అరే ఆంధ్ర వాళ్ళు సపరేటు, రాయలసీమ వాళ్ళు సపరేట్గా అంటే వేరువేరుగా ఈ డిమాండ్లు చేస్తే బాగుండదు, మనం ఇద్దరం కలిసి
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేద్దాము, ఇద్దరం కలిసిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందమే మనం శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో ఏంటి ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం? తెలుగు మాట్లాడే ప్రాంతాలైన రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన ఒప్పందం. ఈ ప్రజలు ఏకమైపోయి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం జరిగింది. అంటే ఎవరెవరి మధ్య జరిగింది? ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంత నాయకుల మధ్య జరిగిన ఒప్పందం. మరి ఎప్పుడు జరిగింది? 1937 నవంబర్ 16వ తారీఖున జరిగింది. 1937 నవంబర్ 16వ తారీఖున ఈ ఒప్పందం జరిగింది. రైట్, మరి ఎక్కడ జరిగింది ఇది? చూడండి, మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు విల్లైనటువంటి శ్రీబాగ్ అనేటువంటి దాంట్లో జరిగింది. చూడండి, ఆ ఇంటి పేరు శ్రీబాగ్, ఆ దాంట్లో ఇది మనకు జరిగింది. సో ఆ శ్రీబాగ్ అనే ఇల్లులో జరిగింది కాబట్టి దానికి ఏమని పేరు వచ్చింది? శ్రీబాగ్ ఒడంబడిక లేదా శ్రీబాగ్ ఒప్పందం అని జరిగింది. సో సింపుల్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి ఇంట్లో ఈ ఒప్పందం జరిగింది అంటాడు. సో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో ఈ ఒప్పందం జరిగింది. రైట్, మరి చూస్తే ఎందుకోసం జరిగింది? మనం ఇందాకే చెప్పుకున్నాం ఎందుకోసం జరిగింది. ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలు రెండూ కలిసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలి, కృషి చేయాలి అనే ఉద్దేశంతో జరిగిన ఒప్పందమే ఈ శ్రీబాగ్ ఒడంబడిక లేదా ఒప్పందం. ఇది ఇంపార్టెంట్. చూడండి, ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్. 1937 నవంబర్ 16న ఈ ఒప్పందం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరెవరి మధ్య జరిగింది? ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకుల మధ్య జరిగిన ఒప్పందం. దట్స్ నెక్స్ట్ మనం చూసినట్లయితే దీని తర్వాత మరి ఈ శ్రీబాగ్ ఒప్పందంలో సభ్యులు ఎవరున్నారు సభ్యులు ఇందులో మనం చూస్తే కడప నుంచి కోటిరెడ్డి అనే వ్యక్తి దీంట్లో సభ్యుడిగా ఉన్నాడు. అనంతపురం నుంచి కల్లూరి సుబ్బారావు, నెల్లూరు నుంచి ఎల్ సుబ్బరామిరెడ్డి, అలాగే వెంకటప్ప నాయుడు చూడండి నెల్లూరు నుంచి, వీళ్ళిద్దరూ నెల్లూరు నుంచి ఎల్ సుబ్బరామిరెడ్డి, వెంకటప్ప నాయుడు. అలాగే గుంటూరు నుంచి కొండా వెంకటప్పయ్య, ఈయన బిరుదు ఆంధ్ర డిక్టేటర్ అంటాం. చూడండి, కొండా వెంకటప్పయ్యని ఏమంటామంటే ఆంధ్ర డిక్టేటర్ అని కూడా పిలుస్తాం ఈయన. రైట్, అలాగే మచిలీపట్నం నుంచి పట్టాభి సీతారామయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య అని చెప్పి పిలుస్తాం, ఈయన సభ్యుడిగా ఉన్నారు. కర్నూలు నుంచి హెచ్ సీతారామరెడ్డి, వీళ్ళు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. దీంట్లో సభ్యులు ఎవరు? శ్రీబాగ్ ఒప్పందంలోని సభ్యులు ఎవరంటే వీళ్ళే. మరి ఈ ఒప్పందం తర్వాత మనం ఈ రాష్ట్ర డిమాండ్ను ఉమ్మడిగా చేయడం మొదలుపెట్టినాం. మద్రాస్ ప్రావిన్స్ నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి, ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలనే డిమాండ్ మనం వేగవంతంగా చాలా అంటే ఇరు ప్రాంతాల ప్రజలు కలిసి ఉద్యమాన్ని చేయడంతో ఇంకా బలం చేకూరింది, చాలా గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి వినపడసాగింది. ఇలా చేస్తున్న క్రమంలోనే ఈ మన ఉద్యమాన్ని బేస్ చేసుకొని దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు రావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి డిమాండ్లే రావడంతో ఇక ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అలా దిగొచ్చి ఆఫ్టర్ అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టింది. ఈ డిమాండ్లను పరిశీలించాల్సిందిగా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. చూడండి, దాని పేరే థార్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, థార్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఎప్పుడు? 1948లో ఈ థార్ కమిషన్ ఏర్పడింది. ఎందుకోసం ఏర్పడింది? భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ పరిశీలన కోసం దీన్ని ఏర్పాటు చేసినారు. ఎవరు ఏర్పాటు చేసినారో? భారత ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. చూడు, భారత ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. సో మరి ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1948 1948లో దీన్ని ఏర్పాటు చేసినారు.
మరి దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే ఉత్తరప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఎస్కే థార్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ఇంకా ఇద్దరు సభ్యులు ఉన్నారు. పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్, వీళ్ళిద్దరు దీంట్లో సభ్యులు. అంటే మొత్తంగా 3 సభ్యులతో కూడినటువంటి కమిషన్, దట్ ఈస్ థార్ కమిషన్. దీనికి చైర్మన్ ఎవరు అంటే ఎస్కే థార్. ఏ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినాడో ఉత్తరప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి దీంట్లో ఇద్దరు సభ్యులు ఎవరు? జగత్ నారాయణ్ లాల్ అలాగే పన్నాలాల్, వీళ్ళిద్దరు దీంట్లో సభ్యులు. చూడు రైట్. ఇక్కడ నుంచి వస్తే మరి ఈ కమిషన్ ఏం చేసింది? ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ను పరిశీలించి కొద్ది రోజులు దానిపైన రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఏమని నివేదిక ఇచ్చింది అంటే చూడండి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును ఇది వ్యతిరేకిస్తూ నివేదికనిచ్చింది. పూర్తిగా వ్యతిరేకించేసింది. ఇలా భాషా ప్రాతిపదిక డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటిని పరిశీలించిన ఇది అవన్నీ అవసరం లేదు అంటూ దానికి వ్యతిరేకమైన డిమాండ్ ఇచ్చింది. అంటే వ్యతిరేకమైనటువంటి అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించడం వ్యతిరేకిస్తూ ఇది నివేదికను సమర్పించింది. ఎప్పుడైతే ఈ నివేదిక ప్రభుత్వం బయటపెట్టిందో అప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతాలలో అయితే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఉద్యమం ఒక్కసారిగా మళ్ళీ పైకి లేచింది. చూడండి, ఇప్పటి వరకు వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. ఎందుకు? ఒక కమిషన్ వేసినారు, ఆ కమిషన్ మన కోరికలను తీర్చే విధంగా నివేదిక ఇస్తుంది అనుకొని వెయిట్ చేస్తే చివరికి ఆ కమిషన్ ఏం చేసింది? ఇలా ఆశల పైన చల్లని నీళ్లు జల్లేసింది. దాంతో ఒక్కసారిగా వీళ్ళ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడినాయి. చూడండి, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఇంకా ఎక్కువైపోయినాయి. సో ఇలా ఒక్కసారిగా అనేక ప్రాంతాల్లో ఈ ఉద్యమాలు రావడంతో అప్పుడే ఏర్పడిన కొత్త ప్రభుత్వం కదా, స్వాతంత్రం కూడా అప్పుడే వచ్చింది కదా, ఈ ప్రజల్లో ఇలాంటి డిమాండ్లు వచ్చి వీళ్ళు ఉద్యమాలు చేస్తూ రోడ్ల మీదకి వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ డిమాండ్లను చల్లార్చేందుకు, ఆ ఎగసిపడిన ఉద్యమ జ్వాలలను చల్లార్చేందుకోసం భారత ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దాని కారణంగానే 1948 డిసెంబర్లో జేవిపి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జేవిపి కమిటీ ఏంటి? జేవిపి కమిటీ అంటే చూడండి, జేవిపి కమిటీ ఎప్పుడు వచ్చిందంటే 1948 డిసెంబర్లో దీన్ని ఏర్పాటు చేసినారు. రైట్. జేవిపి కమిటీ అంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. సో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన జేవిపి కమిటీ ఏర్పడినది. రైట్. ఏం చేయడం కోసం? ఇక్కడ ఎప్పుడైతే థార్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు వచ్చినాయో వాటిను చల్లార్చేందుకు, వాటి డిమాండ్లను మళ్ళీ పరిశీలించేందుకు ఈ కమిటీ వచ్చింది. దట్స్ క్లియర్, గుర్తుపెట్టుకోండి. మరి ఇది కూడా ఏం చేసింది? ఎప్పుడు నివేదిక ఇచ్చిందంటే చూడండి, 1949 ఏప్రిల్లో ఇది నివేదికను సమర్పించింది. 1949 ఏప్రిల్లో ఏమని నివేదికను ఇచ్చింది? భారతదేశంలో వచ్చే అన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ను ఇది తోసిపుచ్చుతూనే ఒక ఆంధ్ర ప్రాంతానికి మాత్రం ఇది మినహాయింపునిచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్న భాషా ప్రాతిపదిక రాష్ట్ర ఏర్పాట్ల డిమాండ్ను ఇది ఏం చేసింది? తోసిపుచ్చింది, అవసరం లేదు అని చెప్పింది. కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను మాత్రం ఇది మినహాయింపు ఇచ్చింది. దాన్ని పరిశీలించాల్సిందే, దాని ఏర్పాటుకు కావాల్సిన సాధ్యాసాధ్యాలను మనం పరిశీలనలో ఉంచుతున్నాము అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది.
సో అలా జేవీపీ కమిటీ కూడా భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూనే మనకు మాత్రం మినహాయింపు ఇచ్చింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి దీంట్లో ముగ్గురు సభ్యులు ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి పేరులోనే ఉన్నాయి, పట్టాభి సీతారామయ్య. సో ఈ పట్టాభి సీతారామయ్యను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఆంధ్ర బ్యాంక్ని ఏర్పాటు చేసిన 1923లో మచిలీపట్నంకు చెందినటువంటి వ్యక్తి. దట్స్ క్లియర్. నెక్స్ట్ మన తెలుగు వ్యక్తే, అందుకే మన ఒక్క డిమాండ్ను మాత్రం మినహాయించి మిగతా అన్నింటినీ తోసిపుచ్చినారు ఇక్కడ. ఆ విధంగా ఆయనను గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అలా మన ప్రాంతానికి మాత్రమే మినహాయింపు దక్కడంతో ఇక ఉపేక్షిస్తే లాభం లేదు, ఏదో ఒకటి దీనికి తగ్గట్టుగా ముందుకు తీసుకెళ్లే విధంగా, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదో ఒక కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతో చూడండి 1951 ఆగస్టు 15 నుండి 1951 ఆగస్టు 15 నుంచి శ్రీ గొల్లపూడి సీతారామ శాస్త్రి చూడండి. సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ కోరుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను కోరుతూ నిరాహార దీక్ష ప్రారంభించినాడు. ఎప్పటి నుంచి ప్రారంభించినాడు? 1951 ఆగస్టు 15. మనకి ఏ రోజునైతే స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు నుంచే మొదలుపెట్టినాడు. చూడండి, ఇలా ఆ నిరాహార దీక్ష నిరాటంకంగా ఎన్ని రోజులు? 35 రోజుల పాటు కొనసాగించినాడు. 35 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కొనసాగించడంతో ఈయన ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది. దీన్ని గమనించిన సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సింపుల్గా చెప్పాలంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అని చెప్తున్నాం. చూడండి, సో ఈ సిడబ్ల్యూసిలో సభ్యుడైనటువంటి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైనటువంటి వినోబా భావే ఇక్కడికి వచ్చినాడు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడైనటువంటి ఈయన ఇక్కడికి వచ్చి ఈ నిరాహార దీక్షను విరమింపజేసినాడు. చూడండి, ఈ నిరాహార దీక్షను విరమింపజేసినాడు. ఎందుకు? ఈయన పొరపాటున మరణించినాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైనటువంటి ఈ వినోబా భావే ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఈ గొల్లపూడి సీతారామ శాస్త్రి 35 రోజుల నుంచి కొనసాగిస్తున్నటువంటి నిరాహార దీక్షను ఆయన ఏదో కొన్ని మంచి మాటలు చెప్పి విరమింపజేసినాడు. ఇలా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోరుతూ మొదటగా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గొల్లపూడి సీతారామ శాస్త్రి. మరి ఎప్పుడు చేసినాడు? 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజుల పాటు ఈ డిమాండ్ను కొనసాగించినాడు. కానీ దీన్ని విరమింపజేసిన వ్యక్తి ఎవరు? ఆచార్య వినోబా భావే. ఈయన వచ్చి దీన్ని విరమింపజేసినాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆ డిమాండ్ ప్రజల్లో అలా కొనసాగుతూనే వచ్చింది. ఆ తర్వాత ఇక లాభం లేదనుకొని ప్రభుత్వం కేసి చూసినారు, కొద్ది రోజులు వెయిట్ చేద్దామని చూసినారు. కానీ ఇక లాభం లేదనుకొని మళ్ళీ ఒక వ్యక్తి ఈసారి ముందుకు వచ్చినాడు. సేమ్ డిమాండ్. ఏంటది? మద్రాస్ ప్రావిన్స్లో తెలుగు మాట్లాడుతున్న ప్రాంతాలను వేరు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ కోరుతూ 1952 చూడండి, 1952 అక్టోబర్ 1952 మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట్లో ఒక వ్యక్తి నిరాహార దీక్షకు దిగినాడు. ఆయన పేరే శ్రీ పొట్టి శ్రీరాములు. సో మళ్ళొకసారి చూస్తే మద్రాస్ ప్రావిన్స్లో తెలుగు మాట్లాడుతున్న ప్రాంతాలైన రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలి అని కోరుతూ
1952 అక్టోబర్ 19న మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట్లో ఒక వ్యక్తి నిరాహార దీక్షకు దిగినాడు. ఆయన పేరే శ్రీ పొట్టి శ్రీరాములు. సో ఇలా రెండవసారి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ పొట్టి శ్రీరాములు. రైట్. ఈయన నిరాటంకంగా సుమారు 56 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కొనసాగించినాడు. ఇంతకుముందు కొనసాగించిన గొల్లపూడి సీతారామ శాస్త్రి ఆచార్య వినోబా భావే చేత విరమింపజేస్తే ఈసారి సిడబ్ల్యూసి నుంచి చాలా మంది వ్యక్తులు వచ్చి ఎన్ని విధాలుగా ఆయనకు చెప్పినా ఈయన వినలేదు. మా రాష్ట్రం వచ్చేంత వరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నిరాహార దీక్షను విరమింపను అని చెప్పి అలా నిరాహార దీక్ష కొనసాగించి చివరికి 1952 డిసెంబర్ 15 అనగా తెల్లవారితే డిసెంబర్ 16 అర్ధరాత్రి, చూడండి, 15 అర్ధరాత్రి 16 తెల్లవారి ఈయన మరణం పొందినాడు, అమరజీవి అయిపోయినాడు. ఎప్పుడు? 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి అనగా తెల్లవారితే డిసెంబర్ 16. చూడండి, ఆ మిడ్ నైట్లో ఈయన మరణించడం జరిగింది. చూడండి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోరుతూ తెలుగు ప్రజల తరపున పోరాటం చేస్తూ నింగికెగసినాడు. ఆ రాత్రి ఆయన చనిపోయిన వెంటనే ఆ చనిపోయిన వార్త తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో దావానలంలాగా కప్పేసించాడు. వెంటనే ఆ మరణ వార్త విన్న ప్రతి తెలుగు వ్యక్తి ఈ ఉద్యమానికి సపోర్టుగా ఉవ్వెత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతోటి ఉద్యమాన్ని చేయడంతో, ఉద్యమాన్ని కొనసాగించడంతో, నిరసన జ్వాలలు ఎగసిపడడంతో, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు తగలబెట్టడంతో, పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడంతో, పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రావడంతో ఎప్పుడైతే ఈయన మరణించినాడో ఆ రోజు నుంచి కరెక్ట్గా 4 రోజులకే కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి, ఇలా 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రిన ఈయన మరణించిన తర్వాత, ఎవరో పొట్టి శ్రీరాములు మరణించిన తర్వాత 1952 డిసెంబర్ 19వ తారీఖున ఆంధ్ర ప్రాంతం అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో వచ్చిన ఈ నిరసన జ్వాలలు ఉబికి వస్తుంటే వాటిని తట్టుకోలేక అప్పటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 1952 తారీఖున పార్లమెంటులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును పరిశీలిస్తున్నాము, దానికి కావలసిన చర్యలను మేము తీసుకుంటున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. చూడండి, ఎప్పుడు? 1952 డిసెంబర్ 19న పార్లమెంటులో అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడం జరిగింది. దానికి కావలసిన చర్యలను వేగవంతంగా తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. సో దాంతో ఈ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో, మద్రాస్ ప్రావిన్స్లో ఈ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఈ ఉద్యమ జ్వాలలు కొద్దిగా తగ్గడం జరిగింది. దానికి ఆ పార్లమెంట్లో ఆయన చేసిన ప్రకటన తర్వాత ఆయన నిజంగానే వేగవంతంగా చర్యలు చేపట్టి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను సార్థకం చేసినాడు ఆయన అని చెప్పి కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సో ఇలా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి 1952 డిసెంబర్ 19 ఆయన పార్లమెంట్లో ప్రకటన చేయడం జరిగింది. దట్స్ క్లియర్. నెక్స్ట్, మరి ప్రకటన చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని విడదీసి ఏర్పాటు చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా. ఆ సమస్యలను పరిశీలించేందుకు, ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే వాంచు కమిటీ. చూడండి, దాని పేరే వాంచు కమిటీ. రైట్. ఈ వాంచు కమిటీ ఎందుకోసం ఏర్పడింది అంటే, మద్రాస్ ప్రావిన్స్ నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలైన రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను వేరు చేసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి
ఎవరు దీనికి నాయకత్వం వహించినారు? కైలాస్ నాథ్ వాంచు. ఎవరైనా? రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఈ కైలాస్ నాథ్ వాంచు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే ఈ కైలాస్ నాథ్ వాంచు కమిటీని, ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వీళ్ళు ఇచ్చిన నివేదికను తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్ర చట్టంగా ఆమోదించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ ఈస్ మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఎప్పుడు ఈ కైలాస్ నాథ్ వాంచు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నివేదికను ఎప్పుడు ఇచ్చింది, ఆ నివేదికను తీసుకెళ్లి పార్లమెంట్లో చట్టంగా ఎప్పుడు చేసినారంటే 1953లో ఆ నివేదికను ఈ కైలాస్ నాథ్ వాంచు కమిటీ ఇవ్వడం, అదే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టి, బిల్లు రూపంలో ప్రవేశపెట్టి 1953 సెప్టెంబర్లో ఆంధ్ర రాష్ట్ర చట్టాన్ని ఆమోదించడం జరిగింది. చూడండి. సో 1953 సెప్టెంబర్లో ఆంధ్ర రాష్ట్ర చట్టం పార్లమెంట్లో ఆమోదించబడింది. సో పార్లమెంట్ చేత ఆమోదించబడింది కాబట్టి ఇక అధికారికంగా ఏర్పడడమే తరువాయి. చూడండి. సో ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని 1953 అక్టోబర్ 1న మద్రాస్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలైనటువంటి 11 జిల్లాలు, ఆ 11 జిల్లాలను వేరు చేసి ఆ 11 జిల్లాలకు కర్నూలు రాజధానిగా చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి. ఎప్పుడు ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం? 1953 అక్టోబర్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. మరి ఎక్కడి నుంచి విడిపోయింది? మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయింది. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య ఎంత? 11 జిల్లాలు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో దాని రాజధాని ఏంటి? కర్నూలు రాజధాని. గుంటూరులో హైకోర్టు పెట్టినారు. గుంటూరులో హైకోర్టు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా 1953 అక్టోబర్ 1న మద్రాసులో తెలుగు మాట్లాడే ప్రాంతాలైనటువంటి 11 జిల్లాలను మద్రాస్ రాష్ట్రం నుంచి వేరు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంగా దాన్ని ఏర్పాటు చేసినారు. దానికి రాజధానిగా కర్నూలును నియమించడం జరిగింది. దానికి హైకోర్టు గుంటూరులో పెట్టడం జరిగింది. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడు. సో నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆంధ్ర కేసరిగా, ఆంధ్ర సింహంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు మన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిపోయింది. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 11 జిల్లాలు ఉన్నాయి. రైట్. దాన్ని పక్కన పెడితే మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్రం తర్వాత భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఏదంటే ఆంధ్ర రాష్ట్రమే. చూడండి. మరి స్వాతంత్రం కన్నా ముందు ఒడిస్సా, కానీ స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్రం. మనం భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని సాధించుకోవడంతో మనల్ని చూసి మనతో పాటు డిమాండ్ చేసిన దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు ఈ ప్రత్యేక భాషా ప్రాతిపదిక రాష్ట్రాల డిమాండ్ను పెద్ద ఎత్తున చేయడం మొదలుపెట్టినట్టు. చూడండి. అంటే ఇంతకుముందు మనం చేస్తున్నాం, మనం మొదలుపెట్టినాం, మనతో పాటు చుట్టుపక్కల కొంతమంది మొదలుపెట్టినారు, కానీ మన కోరిక తీర్చినారు. మిగతా వాళ్ళ కోరిక తీర్చకపోతే ఊరుకుంటారా? వీళ్ళు ఊరుకోలే. మన కోరిక తీరిన వెంటనే వీళ్ళు మాకు సేమ్ అట్లానే కావాలని చెప్పేసి దేశంలోని అనేక ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల డిమాండ్ను చేస్తూ వాళ్ళు ఉద్యమాలు ఉధృతం చేయడం జరిగింది. దీంతో మళ్ళీ భారత కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దిగొచ్చి ఏం చేసింది? మరి ఈ భారతదేశంలో రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలి,
ఇంతవరకు ఉన్న రాష్ట్రాలను పక్కన పెట్టేసి పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లను మళ్ళీ పరిశీలించాలి ఒకసారి అనే ఉద్దేశంతో 1953లో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దాని పేరే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. చూడండి, మరి 1953 డిసెంబర్లో దీన్ని ఏర్పాటు చేసినారు. ఎవరు? అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏంటి ఇంకా అంటే చూడండి, దీనికి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కి ఎవరు నాయకత్వం వహించేది, ఎవరు చైర్మన్గా ఉన్నారంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. చూడండి, రిటైర్డ్ జడ్జి అంటాం మనం సింపుల్గా చెప్పాలంటే. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి ఫజల్ అలీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. మరి ఈ కమిషన్లో మొత్తం 3 సభ్యులు. అందులో ఒక ఆయన చైర్మన్, ఆయన పేరే ఫజల్ అలీ. ఈ ఫజల్ అలీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి దీనికి ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తాం. ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తాం. మరి దీంట్లో మిగతా 2 సభ్యులు ఎవరు అంటే హెచ్ఎన్ కుంజ్రు మరియు కేఎం ఫణిక్కర్. హెచ్ఎన్ కుంజ్రు మరియు కేఎం ఫణిక్కర్లు దీంట్లో మనకు మిగతా 2 సభ్యులు. చూడండి, సో మొత్తంగా 3 సభ్యులు ఉంటారు. ఒకరు చైర్మన్, ఆయన పేరే ఫజల్ అలీ. మిగతా 2 సభ్యులు ఎవరు అంటే కేఎం ఫణిక్కర్, హెచ్ఎన్ కుంజ్రు. మరి ఈ 3 సభ్యులతో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏదైతే ఉందో అది తన పనిని మొదలుపెట్టి అలా చేసుకుంటూ వెళ్తుంది. కొద్ది రోజుల తర్వాత ఈ కమిషన్ పైన పరిశీలన కోసం, ఈ కమిషన్ చేసే పనులను పరిశీలించేందుకోసం, పర్యవేక్షణ కోసం 1954 డిసెంబర్ నుంచి గోవింద వల్లభ పంత్ను పర్యవేక్షణ అధికారిగా నియమించడం జరిగింది. ఎవరైనా అప్పటి హోంమంత్రి. సో 1954 డిసెంబర్ నుంచి ఫజల్ అలీ కమిషన్ లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క పనులను పరిశీలించేందుకోసం గోవింద వల్లభ పంత్ను నియమించడం జరిగింది. సో సింపుల్. అప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క పర్యవేక్షణ అధికారిగా ఎవరిని నియమించారు అంటే గోవింద్ వల్లభ్ పంత్, అప్పటి హోమ్ మినిస్టర్. నెక్స్ట్, ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మనకు నివేదికను ఎప్పుడు నివేదికనిచ్చింది అంటే 1955 సెప్టెంబర్ 30న ఈ కమిషన్ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రైట్. మరి ఆ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం కొన్ని బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ బిల్లుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ చివరికి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికను ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఆ బిల్లును పార్లమెంట్ చివరికి ఆమోదించారు. ఏ విధంగా ఆమోదించింది? 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంగా ఆమోదించింది. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పార్లమెంట్లో పెట్టి చర్చించి దాంట్లో మార్పులు చేర్పులు చేసి చివరికి పార్లమెంట్ దాన్ని 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంగా ఆమోదించింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రైట్. మరి ఇలా ఈ చట్టంగా ఆమోదించిన తర్వాత ఈ చట్టం ప్రకారం మన భారతదేశంలో కొత్తగా
ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినవి? ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినవి అంటే 14 రాష్ట్రాలు ఏర్పడినవి. 1956 భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య 14, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 6. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. 1956లో వచ్చిన భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఏర్పడిన రాష్ట్రాలు ఏంటంటే 14, భారతదేశంలో ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 6. రైట్, ఆ 14లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ఏర్పడింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడుతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఫర్దర్గా మన దాని వరకు వస్తే చూడండి, మన దాని వరకు వస్తే ఆల్రెడీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆ పునర్వ్యవస్థీకరణ కమిషన్ దాని గురించి చెప్పుకున్నాం. మనం ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏమిటి అంటే చూడండి, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది చూడండి. కానీ దీని తర్వాత మనం ఇంకా గమనించినట్లయితే మన ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ ఏర్పడి ఉంది. అట్ ది సేమ్ టైం 1948 సెప్టెంబర్ 17వ తారీఖు సెప్టెంబర్ 17వ తారీఖున హైదరాబాద్ రాజ్యం చూడండి భారతదేశంలో విలీనమైంది. దీన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడు మనది ఏర్పడింది? 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, దాన్ని పక్కన పెడదాం. రైట్, ఇప్పుడు హైదరాబాద్ రాజ్యంకి వస్తే 1948 సెప్టెంబర్ 17 కంటే ముందు ఈ హైదరాబాద్ రాజ్యం నవాబుల పరిపాలనలో ఉండేది. నవాబులు, ఆ నవాబుల నుంచి ఎప్పుడు భారతదేశంలో కలిసిపోయిందంటే 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో కార్యక్రమం దిగ్విజయంగా జరగడంతో ఇది కలిసిపోయింది చూడు. రైట్, ఇప్పుడు ఈ హైదరాబాద్ రాజ్యంలో 3 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి మరాఠా ప్రాంతం, 2 కన్నడ ప్రాంతం, 3 తెలంగాణ ప్రాంతం చూడండి. రైట్, ఈ తెలంగాణ ప్రాంతాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది తెలుగు మాట్లాడే ప్రజలు ఇక్కడ తెలుగు మాట్లాడతారు. మిగతా ప్రాంతాల్లో మరాఠా ప్రాంతంలో మరాఠా, కన్నడ ప్రాంతంలో కన్నడ మాట్లాడతారు. రైట్, ఈ 3 కలిసి హైదరాబాద్ రాజ్యం ఇక్కడ కలిసిన తర్వాత ఇది ఏమైపోయింది? రాష్ట్రం అయిపోయింది చూడండి. హైదరాబాద్ రాజ్యం కాస్త రాష్ట్రం అయిపోయింది. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు దీనికి ముఖ్యమంత్రిగా వచ్చింది. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినారో? టంగుటూరి ప్రకాశం వచ్చినారు. ఈ 2 ప్రాంతాలను మనం అట్లా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు చూడండి, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతం ఒకటే ఉంది. మొత్తం 3 ప్రాంతాలు ఉంటే అందులో ఒక ప్రాంతంలో మాత్రమే తెలుగు మాట్లాడతారు. దట్ ఈస్ తెలంగాణ ప్రాంతం చూడండి. ఈ తెలంగాణ ప్రాంతంలో మొదటగా హైదరాబాద్ రాజ్యం నుంచి రాష్ట్రం ఏర్పడినప్పుడు 8 జిల్లాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో 1953 సంవత్సరంలో ఖమ్మం అనే కొత్త జిల్లా ఏర్పడింది ఇక్కడ. దీంతో 1953 నాటికి ఈ తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఎన్ని జిల్లాలు వచ్చినాయి? 9 జిల్లాలు వచ్చినాయి చూడండి.
ఇప్పుడు ఈ హైదరాబాద్ రాజ్యంలో లేదా హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే జిల్లాలు ఎన్ని ఉన్నాయి? 9 జిల్లాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ తెలుగు మాట్లాడేది తెలంగాణ ప్రాంతం. ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రాథమికంగా. దీని తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడుతున్న ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడుతున్న తెలంగాణ, ఈ రెండు కలిసిపోవాలని ఇక్కడి నాయకుల మధ్య కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఆ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడుతున్న ఈ రెండు ప్రాంతాలు కలిసిపోవాలని ఈ ప్రాంత నాయకుల మధ్య కూడా కొన్ని ఆలోచనలు వచ్చినవి. దాని కారణంగా మనకు చూడండి, 1956లో ఫిబ్రవరి 20వ తారీఖున 1956 ఫిబ్రవరి 20వ తారీఖున మనకు ఇక్కడ ఏమొచ్చింది అంటే పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఇక్కడ ఏం ఏర్పడింది? మనకి పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిసిపోయి ఆంధ్రప్రదేశ్గా అవతరించాలనే ఉద్దేశంతో అక్కడి నాయకులకు మరియు ఆంధ్ర రాష్ట్ర నాయకులకు మధ్య జరిగిన ఒప్పందమే మనకేంటి అంటే పెద్ద మనుషుల ఒప్పందం. ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 20వ తారీఖున జరిగింది. ఎవరెవరి మధ్య? ఆంధ్ర రాష్ట్ర నాయకులు మరియు తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ఇది. సో ఇరు ప్రాంతాల పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందం కాబట్టి దీన్ని పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పిలిచినాం. మరి ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. చూడండి, ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 20వ తారీఖున ఢిల్లీలో తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజల నాయకులకు మరియు ఆంధ్ర ప్రాంతంలో నాయకులకు మధ్య జరిగిన ఒప్పందం. ఈ రెండు కలిసిపోవాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా ఇదే. ఏంటి ఆ నిర్ణయం అంటే ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ ప్రాంతం కలిసి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పడాలని చూచాయిగా ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది. దానికి అనుగుణంగానే తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలు, ఆంధ్ర ప్రాంతం రెండు కలిసిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనేవి పెద్ద మనుషుల మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం తర్వాత ఈ హైదరాబాద్ రాష్ట్రం మనం ఏదైతే చెప్పుకున్నామో చూడండి, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో అసెంబ్లీలో వాళ్ళు ఈ ఆంధ్రాతో కలవాలా వద్దా అనే దానిపైన ఒక బిల్లు ప్రవేశపెట్టి దాని మీద ఓటింగ్ కూడా నిర్వహించినారు. చూడండి, ఓటింగ్ కూడా నిర్వహించినారు. రైట్, ఆ ఓటింగ్లో ఏం జరిగిందనే తర్వాత చూద్దాం. బట్ ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో చూద్దాం ఒకసారి. పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ తెలంగాణకు చెందిన వారు ఎవరున్నారు, ఆంధ్రాకు చెందిన వారు ఎవరున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ బోర్గుల రామకృష్ణారావు, ఈయన అప్పటి ముఖ్యమంత్రి. అలాగే కేవి రంగారెడ్డి, ప్రస్తుతం ఒక జిల్లాకి ఈయన పేరుంది. అలాగే జేవి నరసింగారావు మరియు మరి చెన్నారెడ్డి, ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఈయనను చెప్పుకుంటాం. ఈ నలుగురు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినారు. ఇక ఆంధ్రప్రదేశ్కి చెందినవారు బెజవాడ గోపాల్ రెడ్డి, అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే అల్లూరి సత్యనారాయణ, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందాన్నే మనం పెద్ద మనుషుల ఒప్పందంగా పేర్కొంటున్నాం. మరి ఈ ఒప్పందం జరిగిన తర్వాత వీళ్ళు సూచాయిగా అక్కడ సంతకాలు చేసుకున్న తర్వాత, అంటే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో కలిసిపోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో వీళ్ళు తీర్మానం ప్రవేశపెట్టినారు. ఎవరు? తెలంగాణ నాయకులు.
ఆ తీర్మానంలో ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, అంటే తెలంగాణ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆంధ్ర ప్రాంతంతో కలిపేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఓటింగ్ నిర్వహించడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత మనకు అంటే 174 మంది. 174 మంది మనకు సభ్యులు ఉన్నారు. మరి ఈ ఓటింగ్లో ఎంతమంది ఓటేసినారు చూడండి, 147 మంది తన అభిప్రాయాన్ని తెలియజేసినారంటే ఓటేసినారు. చూడండి, 147 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఓటేయడం జరిగింది. చూడండి, సో 147 మంది ఎమ్మెల్యేలు ఓటేసినారు. ఇందులో 103 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతం ఆంధ్రాతో కలవాలనే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. చూడండి, అంటే విలీనానికి అనుకూలంగా 103 మంది ఓటేస్తే అందులో మరాఠా ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారు, కన్నడ ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, 3 ప్రాంత ఎమ్మెల్యేలు కూడా విలీనానికి ఒప్పుకోవడం జరిగింది. 103 మంది, 147లో 103 మంది ఒప్పుకున్నారు. చూడండి, రైట్. ఇక విలీనానికి తటస్థ వైఖరి, విలీనానికి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించకుండా తటస్థ వైఖరిని అవలంబించింది 16 మంది. మరి విలీనాన్ని వ్యతిరేకించింది ఎంతమంది అంటే 29 మంది విలీనాన్ని వ్యతిరేకించినారు. 29 మంది విలీనాన్ని వ్యతిరేకిస్తే అందులో 25 మంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారు. 25 మంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ విలీనాన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే మొత్తంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు విలీనానికి అనుకూలంగా ఓటేసినారు అంటే 59 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేయడం జరిగింది. చూడండి, 59 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేయటం జరిగింది. రైట్. మొత్తంగా ఈ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ ఓటింగ్లో 147 మంది పాల్గొంటే 103 మంది అనుకూలంగాను, 16 మంది తటస్థ వైఖరి, 29 మంది వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. ఆ 29 మందిలో 25 మంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఉంటే అనుకూలంగా వేసింది 103 మంది. అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతమంది ఉన్నారు? 59 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతం నుంచి మనకు కనిపిస్తున్నారు. సో మొత్తంగా ఈ ప్రతిపాదన అనేది ఏమైంది? ఆమోద ముద్ర పొందడంతో ఇక అధికారికంగా 1956లో వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మరియు 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం, ఈ రెండింటి ప్రకారం మరియు ఇక్కడ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రకారం ఈ మూడింటిని బేస్ చేసుకొని 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించడం జరిగింది. సో దట్ ఈస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సో ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించినవి అంటే 1956 నవంబర్ 1న అవతరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్గా అవతరించడం జరిగింది. మరి ఈ ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏంటి అంటే హైదరాబాద్ రాజధానిగా చేయడం జరిగింది. దట్ ఈస్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇక ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సంఖ్య ఎంత అంటే 20 జిల్లాలు. అందులో ఆంధ్ర ప్రాంతంకు 11 జిల్లాలు ఉంటాయి, తెలంగాణ ప్రాంతంకు 9 జిల్లాలు కలవు. మొత్తం కలిపితే 20 జిల్లాలు కలవు. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించిన సంవత్సరం 1956 నవంబర్ 1. బట్ వేటి ప్రాతిపదికగా ఏర్పడినవి అంటాడు? ఇవి రెండు కలిసిపోయినాయి అంటాడు. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1, రెండోది
పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20 జరిగింది ఢిల్లీలో. ఈ రెండు, మరియు హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం, ఈ మూడిటి ఆధారంగా ఏమైంది, ఆంధ్ర తెలంగాణలో కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించినవి అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దట్స్ క్లియర్. సో మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిపోయింది. మళ్ళా ఏమైంది, కొద్ది రోజుల తర్వాత ఆ పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందంలోనే కొన్ని అంశాలను తుంగలో దొక్కినారు. కొన్ని విధాలుగా మాకు అన్యాయం జరుగుతుందని ఫస్ట్ ఆంధ్ర ప్రాంత నాయకులు జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చినారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండడంతో వీళ్ళ ఆటలు సాగక ఆ జై ఆంధ్ర ఉద్యమం మళ్ళీ వీగిపోయింది. రైట్. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది, అది వీగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైపోయింది. సో దాంతో 2014 జూన్ 2వ తారీఖున అధికారికంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. ఆ మిగిలిపోయిన భాగంతో నవ్యాంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడిపోయింది. చూడండి, ఇది మనకు ప్రస్తుతం 2014 తర్వాత వరకు. అంటే 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మళ్ళీ అంటే కలిసిపోయిన తర్వాత మళ్ళీ విడిపోవాలని గొడవలు జరిగినాయి. ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు విడిపోవాలని ఫస్ట్ వాళ్ళు డిమాండ్ చేసినారు. తర్వాత అది సద్దుమణిగిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ వాళ్ళు మేము సపరేట్గా పోతామని చెప్పేసి వీళ్ళు కొట్లాడడం మొదలుపెట్టినారు. ఇలా రెండు ప్రాంతాల నాయకులు విడిపోతామని కొద్ది రోజులు కొట్లాడుకున్న తర్వాత చివరికి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఎప్పుడు విడిపోయినారంటే 2014 జూన్ 2వ తారీఖున అధికారికంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడితే మిగిలిపోయిన దాంతో నవ్యాంధ్రప్రదేశ్ లేదా అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడినది అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ లేదా ఫస్ట్ ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే మనకి ఇప్పుడు మిగిలిపోయింది. రైట్. ఇది మనకు 2014 రాష్ట్ర విభజన వరకు మనం చెప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మనం వస్తే చూడండి, మనం ఇప్పుడు ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసిపోయినాయి, ఆంధ్రప్రదేశ్కి అవతరించినాయి, మళ్ళీ రెండు విడిపోయి సపరేట్ అయిపోయినాయి. ఈ సపరేట్ అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు దాని ఉనికి ఎలా ఉంది, దాని విస్తీర్ణం ఎలా ఉంది, దాంట్లో జనాభా ఎలా ఉంది, దాంట్లో జిల్లాలు ఎలా ఉన్నాయి, ఆ జిల్లాల సంఖ్య ఎలా ఉంది, దాన్ని ఏమైనా పునర్వ్యవస్థీకరణ చేసినారా, లాంటి అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇంతవరకు ఏర్పాటు, దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. మొదటగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని పరిశీలన చేసినట్లయితే ఎక్కడ మనకు ఇది విస్తరించి ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉంది, ఏ అక్షాంశాల మధ్య ఉంది అని చెప్పి మనం చూద్దాం. చూడండి, ఈ రేఖాంశాల మధ్య, ఏ అక్షాంశాల మధ్య మనకు ఈ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉందని చూస్తే ఫస్ట్ చూడండి, ఎక్కడ కనిపిస్తుంది, చూడండి, 12:37 నుంచి 19:07 ఉత్తర అక్షాంశాల మధ్య, మరియు 76:46 నుంచి 84:46 తూర్పు రేఖాంశాల మధ్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తరించి ఉంది. దిస్ ఈస్ అక్షాంశ రేఖాంశ విస్తీర్ణం. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది క్లియర్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. 12:37 నుంచి 19:07 ఉత్తర అక్షాంశాల మధ్య, మరియు 76:46 నుంచి 84:46 తూర్పు రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. రైట్. మరి ఆంధ్రప్రదేశ్ మనకు ఎక్కడ విస్తరించి ఉంది, ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది అని చెప్పి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది,
చూద్దాం. ఇది భూగోళం అనుకుంటే భూమధ్య రేఖ. ఇక్కడ గమనిస్తే దీన్ని ఉత్తరార్ధగోళం అంటాం. దీన్ని దక్షిణార్ధగోళం అని చెప్పి పిలుచుకుంటాం. ఈ రెండు అర్ధగోళాల్లో మనది ఎక్కడుంది? ఇదో ఇక్కడ మన భారతదేశం ఇక్కడ కనిపిస్తచ్చు. ఇది మన భారతదేశం. ఇక్కడ ఇందులో మనకు మన ఆంధ్రప్రదేశ్ ఇలా విస్తరించి ఉంది. ఈ భాగంలో మనకు ఇలా విస్తరించి ఉంది చూడండి, రైట్. ఇది మన ఆంధ్రప్రదేశ్. మరి ఎక్కడ కనిపిస్తుంది చూడండి, అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంది, రైట్. ఉత్తరార్ధగోళంలో ఉంది. ఆ ఉత్తరార్ధగోళంలో కూడా ఎక్కడ? ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండంలో ఎక్కడ? భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఎక్కడ? దక్షిణ భారతదేశంలో ఉంది. ఇది మనం ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు చూడండి, ఇది 0 డిగ్రీల రేఖాంశం. దీనికి తూర్పున ఉన్నది తూర్పు అర్ధగోళం, పశ్చిమార్ధగోళం అంటున్నాం. సో సింపుల్గా మన ఆంధ్రప్రదేశ్ గురించి మరొక్కసారి మీకు క్లియర్గా ఇక్కడ చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్ ఏ అర్ధగోళాల్లో ఉంది అంటే ఉత్తర మరియు పూర్వ అర్ధగోళంలో విస్తరించి ఉంది. చూడండి, ఉత్తర మరియు పూర్వార్ధగోళంలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది, రైట్. ఏ ఖండం? ఆసియా ఖండంలో, ఆగ్నేయ ఆసియా లేదా దక్షిణ ఆసియాలో విస్తరించి ఉంది. ఆసియా ఖండంలో ఎక్కడ ఉంది? దక్షిణ భాగంలో ఉంది. చూడండి, దక్షిణ భాగంలో. మరి దక్షిణ భాగంలో ఏ దేశంలో ఉంది? భారతదేశంలో ఉంది. ఈ భారతదేశంలో కూడా ఎక్కడుంది? మళ్ళీ దక్షిణ భాగంలోనే ఉంచుండి. భారతదేశంలో కూడా ఎక్కడుందంటే దక్షిణ భాగంలో, తూర్పు తీరంలో మనకు కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనిపిస్తూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్తర మరియు పూర్వార్ధగోళంలో విస్తరించి ఉంది. ఉత్తర మరియు పూర్వార్ధగోళాల్లో ఉన్న ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉన్న భారతదేశంలోని దక్షిణ భాగంలో తూర్పు తీర ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆకారం ఎలా ఉంది? తాళపు చెవి ఆకారంలో ఉంచుడమ్మా. ఎలా ఉంది? తాళపు చెవి ఆకారంలో ఉంది. తాళపు చెవి ఆకారంలో మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిత్రపటం ఈ క్రింది ఏ విధంగా ఉంది అంటే తాళపు చెవి ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంది, రైట్. మరి నెక్స్ట్ మనం వస్తే మన రాష్ట్రం యొక్క మొత్తం వైశాల్యం ఎంత? మన రాష్ట్రం యొక్క మొత్తం వైశాల్యం ఎంత అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంది మన రాష్ట్రం ఇక్కడ అంటే, మన రాష్ట్రం తెలంగాణ ప్రాంతం విడిపోయిన తరువాత మన రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే నవ్యాంధ్రప్రదేశ్ 2014 జూన్ 2న ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్, అప్పుడు దాని వైశాల్యం 1,60,205 చదరపు కిలోమీటర్లు. కానీ 2014 జూలై నెలలో జూలై 27వ తారీఖున పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి ఖమ్మం జిల్లాలోని, తెలంగాణలోని ఖమ్మం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ముఖ్యంగా ఒక 5 మండలాలను పూర్తిగా, ఒక 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడం జరిగింది. ఇలా మొత్తంగా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఆ 7 మండలాలను కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యం ఎంత అంటే 1,62,970 చదరపు కిలోమీటర్లు. అంటే ఫస్ట్ ఏర్పడినప్పుడేమో
1,60,205 చదరపు కిలోమీటర్లు ఉంటే పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి 7 మండలాలను తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లో కలపడంతో ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యం ఎంతకు పెరిగిందంటే 1,62,970 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇంత వైశాల్యం కలిగింది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు. ఇంత వైశాల్యం కలిగింది. ఇది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి పోలవరం ముంపు మండలాలు కలిసిన తర్వాత ఈ పెరిగిన వైశాల్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా. మరి ఇది అంటే 1,62,970 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతాన్ని కలిగి ఉంది అంటాడు. దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతాన్ని కలిగి ఉంది మనకు చూడండి. 4.95% మనకు దేశం మొత్తం భూభాగంలో కలదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగం దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉందంటే 4.95% కలదు. మరి అక్కడి నుంచి వస్తే మరి వైశాల్యం పరంగా మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఎన్నో స్థానంలో కలదు? ఎన్నో పెద్ద రాష్ట్రం అంది. చూడండి, భారతదేశంలో వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 7వ స్థానం. 2019 కన్నా ముందు అయితే కనుక మనకి 8వ స్థానం ఉండేది, కానీ ఇప్పుడు 7వ స్థానంకి వచ్చేసినాం. చూడండి, 7వ స్థానానికి వచ్చేసినాం. సో ప్రస్తుతం మన భారతదేశంలో వైశాల్యం పరంగా 7వ అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి మనకన్నా ముందున్నది ఎవడు, మనకన్నా తర్వాత ఉన్నది ఎవడు? మరి మనం ఏడే. అందరు చెప్తారు ఈ ఆన్సర్. భారతదేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి వాడు చెప్తాడు 7వ స్థానం అని. కానీ మనకు అడిగే క్వశ్చన్ మరొక విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ కన్నా వైశాల్యం పరంగా ముందున్న స్థానం ఏది, ఆంధ్రప్రదేశ్ కంటే వైశాల్యం పరంగా తర్వాత ఉన్న స్థానం ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. మరి ఏంటి ఆన్సర్ ఇక్కడ? చూడండి, మనకన్నా ముందున్న రాష్ట్రం కర్ణాటక, మన తర్వాత ఉన్న రాష్ట్రం ఒడిస్సా. వైశాల్యం పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే మనకన్నా ముందున్నది కర్ణాటక, మన తర్వాత ఉన్నది ఒడిస్సా. మన అన్న కర్ణాటక, మన తమ్ముడు ఒడిస్సా అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్. మరి జనరల్గా చూద్దాం, మన భారతదేశంలో మొదటి 4 పెద్ద రాష్ట్రాలు వైశాల్యం పరంగా. మన భారతదేశంలో మొదటి 4 పెద్ద రాష్ట్రాలు వైశాల్యం పరంగా ఏమున్నాయి? చెప్పండి ఒకసారి చూద్దాం. జనరల్గా వాట్ ఈజ్ వాట్ ఏమున్నాయి చూద్దాం. రమ్ము అని నేను కోడ్ ఇస్తున్నా మీకు. రమ్ము సింపుల్. షూర్. సాయంత్రం పూట చాలా మందికి ఒక పెగ్గయిందని నిద్ర రాదు, అందుకే రమ్ము అని చెప్పి పిలిచిన. ఆ రమ్ము ఒక పెగ్గేసి వాడుకోండి, అంతే సింపుల్. రైట్. ఏంటి ఇక్కడ మరి? రాజస్థాన్. రైట్. రెండోది మధ్యప్రదేశ్, మూడోది మహారాష్ట్ర, నాలుగోది ఉత్తరప్రదేశ్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఓకే. ఫర్దర్గా వస్తే 4 వచ్చినాయి ఇక్కడ. ఇక 5వది ఏముంది? 5వది మనకు ఇక్కడ సింపుల్ గుజరాత్. ఈ మహారాష్ట్ర నుంచి విడిపోయి వచ్చిన ఈ గుజరాత్ను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వది ఏంటి? మన ప్లేస్ రాసుకోండి. ఇక్కడ 7వ స్థానంలో ఎవరున్నాం? ఏపీ. 7వ స్థానంలో ఎవరున్నాం? ఏపీ. మనకన్నా ముందున్నది ఎవడని చెప్పినాం? కర్ణాటక. ఎవడున్నాడు మనకన్నా ముందు? కర్ణాటక మనకన్నా ముందుంది. సో కాబట్టి 6వ స్థానం వీడు. మన తర్వాత మన తమ్ముడు ఎవరు? 8వ స్థానంలో ఎవడున్నాడని చెప్పినాం? ఒడిస్సా. ఎవడున్నాడో? ఒడిస్సా. సో కాబట్టి ఇలా మనల్ని గుర్తుపెట్టుకుంటే మనకన్నా ముందున్నోడు గుర్తు రావాలి, మన తర్వాత ఉన్నోడు గుర్తు రావాలి. ఫస్ట్ 4 గుర్తుపెట్టుకుంటే ఆ తర్వాత మనకు మధ్యలో ఒక గుజరాత్ను గుర్తుపెట్టుకుంటే 8 పెద్ద రాష్ట్రాలు మనకు వచ్చేసినాయి. 8 పెద్ద రాష్ట్రాలు వచ్చేసినాయి. చూడండి, దట్ ఈస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో సింపుల్. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో మొదటి 8 పెద్ద రాష్ట్రాలు అంటే ఏం చెప్తున్నాం? రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.
గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. ఇవి 8 పెద్ద రాష్ట్రాలు. ఓకే, సింపుల్. మనం ఎన్నో స్థానంలో ఉన్నాం? 7. మనకన్నా ముందు ఉన్నది కర్ణాటక, మన తర్వాత ఉన్నది ఒడిస్సా. అంటే మనకు అన్న కర్ణాటక, మనకు తమ్ముడు ఒడిస్సా. మనం మధ్యలో వాళ్ళం, అంత సింపుల్, రైట్? భారతదేశం ప్రపంచంలో ఎన్నో పెద్ద దేశం? 7వ పెద్ద దేశం. భారతదేశంలో 7వ పెద్ద రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో మనం 7వ స్థానంలోనే ఉన్నాం, మన దేశంలో మనం 7వ స్థానంలోనే ఉన్నాం. ప్రపంచంలో మనం అంటే మన దేశం, మన దేశంలో మనం అంటే మన ఆంధ్రప్రదేశ్. అక్కడ 7, ఇక్కడ 7. సో నో ప్రాబ్లం ఇక్కడ, రైట్? ఫర్దర్గా వస్తే చూడండి, ఇవి వైశాల్యం పరంగా మనం చెప్పుకున్న అంశాలు, రైట్? వైశాల్యం తర్వాత ఇక్కడికి వచ్చేది, మన రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ఏ విధంగా జరిగింది? మన రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ఏ విధంగా జరిగింది అని చెప్పి చూస్తే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, మనకి ఎన్ని జిల్లాలు ఉండేటిమ్మా? ఓన్లీ 11 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. చూడండి, ఓన్లీ 11 జిల్లాలు మాత్రమే. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడో 1953 అక్టోబర్ 1న ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 11. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య అంతే. ఆ తర్వాత అక్కడి నుంచి మనం చెప్పుకుంటా వస్తే పెరుగుతూ వచ్చినాయి. చూడండి, ఇదో 1970 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాలు ఉండేవే. కానీ 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకాశం జిల్లాను ఒంగోలు కేంద్రంగా, ఒంగోలు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటగా ఏర్పడిన జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. సో ఈ ప్రకాశం అనే పేరు ఎవరి పేరు మీదుగా వచ్చింది? మన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా ఈ ప్రకాశం జిల్లా పేరు పెట్టడం జరిగింది. చూడండి, మరి దీనికి ప్రధాన కేంద్రం లేదా ముఖ్య కేంద్రం ఎక్కడుందంటే ఒంగోలు. మరి ఎక్కడెక్కడ ప్రాంతాలను తీసుకున్నారో చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఇందులో గుంటూరు జిల్లాలోనే 3 తాలూకాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఒక 3 తాలూకాలను లాగేసి దీంట్లో కలిపేసింది. ఏంటివి అవి? అద్దంకి, చీరాల మరియు ఒంగోలు. ఈ అద్దంకి, చీరాల, ఒంగోలు ప్రాంతాలను గుంటూరు నుంచి తీసుకొని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒంగోలు అనే ప్రాంతాన్ని దీనికి ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెల్లూరు జిల్లాలోని 4 తాలూకాలను తీసుకున్నారు. చూడండి, మా 4 తాలూకాలను తీసుకున్నారు. ఏమున్నాయి? కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి. కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి ఈ 4 ప్రాంతాలను తీసుకొని ప్రకాశం జిల్లాలో కలిపినారు. అలాగే గిద్దలూరు కర్నూలు జిల్లా నుంచి ఒక 3 తాలూకాలను తీసుకున్నారు. ఆ 3 తాలూకాల్లో ఒకటి గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం. చూడండి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం. ఇలా గుంటూరు జిల్లా నుంచి 3, నెల్లూరు జిల్లా నుంచి 4, కర్నూలు జిల్లా నుంచి 3 తాలూకాలను తీసుకొని మొత్తంగా ఒక 10 తాలూకాలు అయినాయి. మొత్తంగా ఒక 10 తాలూకాలను ఈ 3 జిల్లాల నుంచి తీసుకొని ప్రకాశం జిల్లాను ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది 1970 ఫిబ్రవరి 2వ తారీఖున. దట్ ఈస్ ఫస్ట్ ఏర్పడిన జిల్లా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన మొట్టమొదటి జిల్లా ఏదంటే మనకు ప్రకాశం జిల్లానే. ఎన్ని జిల్లాల నుంచి ప్రాంతాలను తీసుకుని దీన్ని ఏర్పాటు చేసినారు అంటే 3 జిల్లాలు. ఏవి? గుంటూరు, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల నుంచి దీన్ని తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. దట్స్ క్లియర్. నెక్స్ట్,
దీని తర్వాత మరొక జిల్లా మనకు ఫామ్ అయింది చూడండి. దీని తర్వాత ఏర్పడిన జిల్లా మనకి ఏంటంటే విజయనగరం జిల్లా. చూడండి, విజయనగరం జిల్లా 1979 జూన్ 1వ తారీఖున 1979 జూన్ 1వ తారీఖున ఇది మనకి ఏర్పడడం జరిగింది. మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు దీన్ని అంటే పొరుగు జిల్లాలైనటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను, విశాఖపట్నం జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకొని అటు కొన్ని ఇటు కొన్ని తీసుకొని మధ్యలో ఈ విజయనగరం జిల్లాను 1979 జూన్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని ఉన్నాయి? 11 జిల్లాలు. ఇప్పుడు కొత్తగా ఏర్పడినవన్నీ ఒకటి ప్రకాశం, 2 విజయనగరం. మొత్తం ఎన్ని జిల్లాలైనాయి? 13 జిల్లాలైనాయి. ఆ 13 జిల్లాలే ఇప్పటి వరకు 2022 ఏప్రిల్ 4వ తారీఖు వరకు అదే 13 జిల్లాలు కొనసాగుతూ వచ్చినాయి. చూడండి, అవే 13 జిల్లాలు కొనసాగుతూ వచ్చినవి. సో కాబట్టి ఆల్రెడీ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 11 జిల్లాలు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఏర్పడింది 1970లో ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పడింది. ఆ తర్వాత విజయనగరం జిల్లా ఇది ఎప్పుడు? 1979 జూన్ 1న ఏర్పడింది. రైట్. ఇలా మనకు ఈ 2 జిల్లాలు ఏర్పడంతో మొత్తం కలిపితే ఎన్ని అవుతున్నాయి? 13 జిల్లాలు వచ్చినాయి. ఏపీలో 13 జిల్లాలు. ఆ 79 తర్వాత ఇక జిల్లాల విభజన జరగలే మనకి. ఇక్కడ చూడండి, 79 తర్వాత జిల్లాల విభజన జరగలే. ఎప్పుడు జరిగింది? మళ్ళీ 2022 ఏప్రిల్ 4వ తారీఖున జిల్లాల పునర్విభజన మళ్ళీ జరిగిపోయింది. చూడండి, సో 79 నుంచి ఇప్పటి వరకు అంటే 2022 ఏప్రిల్ 4 వరకు మనకు ఓన్లీ 13 జిల్లాలే కలవు. 2022 ఏప్రిల్ 4 వరకు ఓన్లీ 14 జిల్లాలే కలవు. మరి ఆ తర్వాత ఎన్ని జిల్లాలు వచ్చినాయి మనకి? 26 జిల్లాలు ఏర్పడినాయి. 26 జిల్లాలు. సో వీటి గురించి ఇప్పుడు చూద్దాం. సో 26 కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించిన అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ఇక్కడ మనం చూద్దాం. ఆల్రెడీ 2 ఏర్పడినాయి, అప్పటి నుంచి ఉన్నాయి. అప్పుడు 13 అయినాయి. ఆ 13ని కాస్త మళ్ళీ ఏం చేసినాం? ఇప్పుడు 26 జిల్లాలుగా మార్చేసినాం. బట్ ఇక్కడ ప్రాతిపదిక ఏది? 26 జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏది అంటే ఇక్కడ ప్రాతిపదిక ఒకటే ప్రాతిపదిక. చూడండి, ఏంటి ఆ ప్రాతిపదిక అంటే ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. అంటే లోక్సభ నియోజకవర్గం ఒక ప్రాతిపదికగా తీసుకొని దాన్ని ఒక జిల్లాగా ప్రామాణికంగా ఒక జిల్లాగా చేయడం జరిగింది. కానీ ఒక అరకు లోక్సభ నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా ఏర్పాటు చేసినారు. 2 జిల్లాలుగా ఏర్పాటు చేసినారు. దట్ ఈస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. బట్ ఈ 26 జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించిన కొన్ని అంశాలను మనం ఇక్కడ పరిశీలన చేస్తే చూడండి, అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రభుత్వానికి ఏ చట్టం ప్రకారం వచ్చింది అంటే 1974. చూడండి, సో దీని ప్రకారం మనం ఇక్కడ తీసుకుంటున్నాం 1974 జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం. ఇది 1974లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన అసెంబ్లీలో చేసినటువంటి ఒక చట్టం. ఈ చట్టం ప్రకారం మన ప్రభుత్వానికి ఎప్పుడైనా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసే అంటే జిల్లాలను విభజించే అధికారం వచ్చింది. సో 1974 జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మరియు 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం. చూడండి, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేస్తూ అక్కడ ఒక చట్టాన్ని తీసుకొచ్చినాం. దాన్నే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటాం.
2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం. ఆ చట్టంలో చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పార్ట్ 2లో సెక్షన్ 11లో ఉన్న అంశాల ఆధారంగా, అంటే మనకు ఒకటి ఇక్కడ ఈ చట్టం ఒక ఆధారంగా ఉంది, ఇక్కడ వచ్చిన ఈ చట్టం కూడా ఆధారంగా ఉంది. ఈ రెండు చట్టాలను ఆధారంగా చేసుకొని ఈ రెండు చట్టాల ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా నిర్ణయం తీసుకొని మొదటి గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందంటే 2022 జనవరి 26వ తారీఖున మొదటిసారిగా 26 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 26, 2022లో విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించి చివరికి వాటన్నిటిని క్రోడీకరించి 2022 ఏప్రిల్ 3వ తారీఖున ఫైనల్ గెజిట్ను విడుదల చేయడం జరిగింది. చూడండి, 2022 ఏప్రిల్ 3వ తారీఖున ఫైనల్ గెజిట్ను విడుదల చేయడం జరిగింది. ఆ గెజిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది, పునర్విభజన చేయడం జరిగింది. మరి ఈ 26 జిల్లాలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయి? ఈ 26 జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయి అంటే 2022 ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఇవి పూర్తిగా అమల్లోకి వచ్చినాయి. ఆ రోజు నుంచే ఈ జిల్లాల కేంద్రాల్లో పరిపాలన ప్రారంభమైంది. సో ఈ 26 జిల్లాల్లో అధికారికంగా పరిపాలన ప్రారంభమైన రోజు ఏదంటే ఏప్రిల్ 4, 2022. ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 3, 2022. సో ఇలా 1974 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పార్ట్ 2లో ఉన్న సెక్షన్ 11లోని అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించడం జరిగింది. దట్స్ క్లియర్. మొదటి ప్రాథమిక నోటిఫికేషన్ 2022 జనవరి 26వ తారీఖున వస్తే చివరి ఫైనల్ గెజెట్ నోటిఫికేషన్ 2022 ఏప్రిల్ 3వ తారీఖున వచ్చింది. 2022 ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల్లో అనగా 26 జిల్లాల్లో పరిపాలన అధికారికంగా ప్రారంభమైనది. దట్ ఈస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రాతిపదిక ఏమని చెప్పినాం? పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ప్రాతిపదికగా, ఒక జిల్లా ప్రాతిపదికగా తీసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మొత్తం ఎన్ని పార్లమెంటు నియోజకవర్గాలు? 25. కానీ ఒక అరకును మాత్రం 2 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో మనకి ఏమొచ్చింది? 26 జిల్లాలు ఏర్పడినవి. రైట్. ఇప్పుడు ఈ 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రాథమిక స్వరూపాన్ని మనం గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతంలో 8 జిల్లాలు, కోస్తాంధ్ర ప్రాంతంలో 18 జిల్లాలు ఏర్పడినాయి. ఈ 18 ఆంధ్ర అంటే తీరాంధ్ర ప్రాంతంలో ఉన్న 18 జిల్లాల్లో 6 జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోతాయి. చూడండి, ఉత్తరాంధ్రలో 6, కోస్తాంధ్రలో 12, రాయలసీమలో 8. ఇవి జిల్లాల విభజన తర్వాత ప్రాంతీయంగా జిల్లాల స్వరూపం. చూడండి, ఇక ఫర్దర్గా వస్తే ప్రతి జిల్లాలో 3 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేటట్లుగా చూడడం జరిగింది. అంటే కనిష్టంగా మినిమం 3, ప్రతి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. గరిష్టంగా ఒక జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి? 8. గరిష్ట నియోజకవర్గాల సంఖ్య ఒక జిల్లాలో 8 అయితే కనిష్ట నియోజకవర్గాల సంఖ్య ఒక జిల్లాలో 3 ఉంటాయి. అలాగే జనాభా తీసుకుంటే కనిష్టంగా ఒక జిల్లాలో
9.253 లక్షల జనాభా ఉంటే గరిష్టంగా ఒక జిల్లాలో 24.5 లక్షల జనాభా మనకు కనిపిస్తుంది. అంటే అత్యధిక జనాభా ఒక జిల్లాలో ఎంత ఉంది? 24.5 lakhs. కానీ కనిష్టంగా అత్యల్పంగా ఒక జిల్లాలో జనాభా ఎంత ఉంది? 9.253 lakhs అని చెప్పి పిలుస్తున్నాం. చూడు, ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలోనే ఉంటుంది. ఇంతకుముందు గంగాధర నెల్లూరు, అటు చిత్తూరు, ఇటు నెల్లూరు జిల్లా, అంటే 2 జిల్లాల్లో ఉండేది. అట్లా కాకుండా ఈసారి ప్రతి నియోజకవర్గం ఖచ్చితంగా అటు ఏదో ఒక జిల్లాలో ఉండేలాగా చూడటం జరిగింది. ఏదో ఒక జిల్లాలో ఉండేలాగా చూడటం జరిగింది. దట్ ఈస్ ఇదా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫర్దర్గా వస్తే 2022 కన్నా ముందు మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, 670 మండలాలు, 50 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. 13 జిల్లాలు, 670 మండలాలు, 50 రెవెన్యూ డివిజన్లు ఉండేటివి. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత వీటి యొక్క స్వరూపం కూడా మారింది. అంటే 26 జిల్లాలు అయినాయి. ఆ తర్వాత మండలాలను చూడండి, 670 నుంచి 679కి పెంచడం జరిగింది. అంటే ఒక 9 మండలాలు కొత్తగా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ డివిజన్లు, ఇక్కడ మనం దీన్ని ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ డివిజన్లను మనం కనుక గమనిస్తే చూడండి, 50 నుంచి అటుని 72కు పెంచినారు. 50 నుంచి 72 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఆ తర్వాత మళ్ళా ఒక కొత్త 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు. ఒకటి చూడండి, కొత్తపేట రెవెన్యూ డివిజన్ కోనసీమ జిల్లాలో ఉంటుంది. ఇక రెండోది పులివెందుల రెవెన్యూ డివిజన్ కడప జిల్లా. మూడోది బద్వేలు రెవెన్యూ డివిజన్, చూడండి బద్వేలు రెవెన్యూ డివిజన్ కడప జిల్లా. అలాగే 4వది రేపల్లె రెవెన్యూ డివిజన్ బాపట్ల జిల్లా. రేపల్లె రెవెన్యూ డివిజన్ బాపట్ల జిల్లా. ఈ 4 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయడంతో మొత్తంగా 72 కాస్త ఎంతకు పెరిగిపోయింది రెవెన్యూ డివిజన్ల సంఖ్య అంటే 76కు పెరిగింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత అంటే 76. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మండలాల సంఖ్య 679. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 26. ఇవి మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయి? 76 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇందులో అత్యధిక రెవెన్యూ డివిజన్లను కలిగినటువంటి జిల్లా ఏది అంటాడు. అత్యధిక రెవెన్యూ డివిజన్లను కలిగిన జిల్లా ఏదంటే మనకు కడప, నెల్లూరు, కృష్ణా, తిరుపతి. కడప, నెల్లూరు, కృష్ణా, ప్రతి దాంట్లో కూడా 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కడపలో 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, నెల్లూరులో 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, తిరుపతిలో 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, కృష్ణా జిల్లాలో కూడా 4 రెవెన్యూ డివిజన్లు. ఇలా ఈ 4 అత్యధిక రెవెన్యూ డివిజన్లను కలిగినటువంటి జిల్లాలుగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక ఫర్దర్గా అక్కడి నుంచి వస్తే చూడండి, ఇక్కడ అత్యల్ప రెవెన్యూ డివిజన్లు కలిగిన జిల్లాలు చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎక్కువ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు కలిగి ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి, ఇందులో బాపట్ల ఒకటి మనం చెప్పుకోవచ్చు, అల్లూరు సీతారామరాజు ఒకటి చెప్పుకోవచ్చు, మన్యం ఒకటి చెప్పుకోవచ్చు. ఇట్లా వీటిలో చాలా 2 రెవెన్యూ డివిజన్లను కలిగి ఉన్నాయి. కాబట్టి తక్కువ అత్యల్ప రెవెన్యూ డివిజన్లు కలిగినవి ఏమంటే ఇక్కడ మనం ఆన్సర్ లేదు. కానీ అత్యధిక రెవెన్యూ డివిజన్లు కలిగినవి అంటే కడప, నెల్లూరు, కృష్ణా, తిరుపతి అన్నింటిలో కూడా 4 ఉన్నాయని చెప్పుకుంటున్నాం. చూడండి, సో నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే జిల్లాల విభజన తరువాత వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు ఇవి, ఆంధ్రప్రదేశ్లో వైశాల్యం పరంగా చిన్న జిల్లాలు ఇవి అనేవి ఇక్కడ మనం చూద్దాం. చూడండి, సో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా, రెండవది అల్లూరి సీతారామరాజు జిల్లా, 3 వైఎస్ఆర్ కడప, 4 నెల్లూరు, ఎస్ఆర్ఎస్పి నెల్లూరు అంటాం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. సో విభజన తరువాత 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైశాల్యం పరంగా అతిపెద్ద జిల్లాలు ఏవి అంటే ప్రకాశం,
సారీ, ప్రకాశం, అల్లూరు సీతారామరాజు, కడప, నెల్లూరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీటి యొక్క వైశాల్యాలు కూడా ఒకసారి చూద్దాం మళ్ళీ. సో విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలో ప్రకాశం జిల్లా, ఫస్ట్ వన్ ప్రకాశం జిల్లా. ఎంత వైశాల్యం కలిగి ఉంది? 14,322 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. రెండవది అల్లూరి సీతారామరాజు జిల్లా, 12,251 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. మూడవది కడప, 11,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఇక నాలుగవది ఎస్ఆర్ఎస్పి నెల్లూరు అంటున్నాం, 10,441 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. రైట్. ఇక చిన్న జిల్లాలు ఏవి? వైశాల్యం పరంగా చిన్న జిల్లాలు. వైశాల్యం పరంగా చిన్న జిల్లాలను చూస్తే మనం విశాఖపట్నం జిల్లా, ఫస్ట్ది విశాఖపట్నం జిల్లా. ఎంత ఉంది? 1048 స్క్వేర్ కిలోమీటర్స్, ఓన్లీ 1048 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. రెండవది కోనసీమ జిల్లా, 2083 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని మాత్రమే కలిగి ఉంది. మూడవది పశ్చిమ గోదావరి జిల్లా, సో 2178 చదరపు కిలోమీటర్లు మాత్రమే కలిగి ఉంది. నాలుగవది గుంటూరు, 2444 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని మాత్రమే కలిగి. సో పెద్దవి ప్రకాశం, అల్లూరు సీతారామరాజు, కడప, నెల్లూరు అయితే చిన్నవి విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు. ఇవి మన రాష్ట్రంలో పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు. నెక్స్ట్ మరి ఇక్కడి నుంచి వస్తే మన రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 679. ఇందులో అత్యధిక మండలాలను కలిగినటువంటి జిల్లాలు ఏవి అంటారు? అత్యధిక మండలాలను కలిగిన జిల్లా ప్రకాశం, రెండోది నెల్లూరు, 3 కడప, 4 తిరుపతి. బట్ ఇక్కడ ఈ ప్రకాశం అలాగే నెల్లూరు ఈ రెండు మనకి ఈక్వల్గా కలిగి ఉన్నాయి. చూడండి, 38 మండలాలు కలిగి ఉన్నాయి. సో అత్యధిక మండలాలను కలిగినవి ఏవంటే ప్రకాశం, నెల్లూరు అని ఫస్ట్లో రెండింటిని ఒకటే నెంబర్గా చెప్పుకొని, తర్వాత రెండవ స్థానంలో మనకు కడప జిల్లా 36 మండలాలను కలిగి ఉంది. మూడో స్థానంలో తిరుపతి జిల్లా 34 మండలాలను కలిగి ఉంది. సో అత్యధిక మండలాలను కలిగిన జిల్లాలు ఏవంటే ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి. నెక్స్ట్ అతి తక్కువ మండలాలను కలిగిన జిల్లాలు విశాఖ జిల్లా, 11 మండలాలు మాత్రమే కలిగి ఉంది. రెండోది పార్వతీపురం మన్యం, 15 మండలాలను కలిగి ఉంది. చూడండి, పార్వతీపురం మన్యం 15 మండలాలు మనకు కలిగి ఉంది. సో తక్కువ మండలాలను కలిగింది విశాఖ, పార్వతీపురం మన్యం. ఎక్కువ మండలాలను కలిగింది ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి. దట్స్ క్లియర్. నెక్స్ట్ అలాగే ఈ పాత జిల్లాల్లో ఎక్కువ జిల్లాలుగా విభజించబడిన జిల్లా ఏది అంటే మనకు విశాఖపట్నం జిల్లానే. చూడండి, ఎక్కువగా విభజించబడిన జిల్లా ఏదంటే విశాఖపట్నం జిల్లానే. ఆ తర్వాత జిల్లాల విభజన తర్వాత పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లా, గ్రామీణ జనాభా లేని జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లో లేని జిల్లా ఏదంటే ఒక విశాఖ జిల్లానే, ఒక విశాఖ జిల్లానే. చూడండి, అలాగే పూర్తిగా గ్రామీణ జనాభా కలిగిన జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. పూర్తిగా గ్రామీణ జనాభా కలిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తే అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం నియోజకవర్గాల సంఖ్య, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఎంత? 175 ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవి. ఈ మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగినటువంటి జిల్లా ఏవి అంటే అనంతపురం 8, కర్నూలు 8, నెల్లూరు 8, శ్రీకాకుళం కూడా 8. సో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగినటువంటి జిల్లాలు ఏవి అంటే ఈ 4ని మనం గుర్తుపెట్టుకోవాలి: అనంతపురం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం. మొత్తం అన్నిట్లో కూడా 8 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి అత్యల్ప నియోజకవర్గాలను కలిగినటువంటి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా 3 నియోజకవర్గాలు, పార్వతీపురం మన్యం జిల్లా 4 నియోజకవర్గాలను కలిగి ఉంది. అత్యల్ప నియోజకవర్గాలను కలిగినది అల్లూరి సీతారామరాజు 3 అయితే పార్వతీపురం మన్యం 4 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండొచ్చు. సో ఫర్దర్గా వస్తే జనాభా, రాష్ట్ర జనాభా గురించి మనం ఇక్కడ చర్చించుకోవాలి. రాష్ట్ర జనాభా
సో రాష్ట్ర జనాభా మనకు ఎంత ఉంది? రాష్ట్ర జనాభా 4,95,77,103 మంది మన రాష్ట్రం యొక్క అధికారిక జనాభా. చూడండి, 4,95,77,103 మంది జనాభా మన రాష్ట్రంలో కలదు. మరి ఇంత జనాభా కలిగిన మన రాష్ట్రం దేశం మొత్తం జనాభాలో ఎంత శాతాన్ని కలిగి ఉంది అంటే 4.1% కలిగి ఉంచాడు. దేశం మొత్తం జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం ఎంత అంటే 4.1% అని చెప్పి పిలుస్తున్నాం. చూడు, ఇక ఫర్దర్గా అక్కడి నుంచి వస్తే మన రాష్ట్రంలో పురుషుల జనాభా ఎంత అంటే 248 lakhs, స్త్రీల జనాభా 247 lakhs. అంటే పురుష జనాభా 248 లక్షలు అయితే స్త్రీల జనాభా 247 లక్షలు. అనగా పురుష జనాభా 2.47 crores, 2.48 కోట్లు అయితే స్త్రీల జనాభా 2.47 కోట్లు అని చెప్పి పిలుస్తున్నాం. 47 కోట్లు. సో జనాభా పరంగా మన రాష్ట్రం భారతదేశంలో ఎన్నో స్థానంలో కలదు. సో జనాభా పరంగా మన రాష్ట్రం భారతదేశంలో 10వ స్థానంలో కలదు. జనాభా పరంగా మనం ఎన్నో స్థానంలో ఉన్నామంటే 10వ స్థానంలో కలవచ్చు. మరి ప్రపంచంలో భారతదేశం జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో కలదు. 2011 లెక్కల ప్రకారం చెప్పుకోవాలి మనం ఇవన్నీ కూడా. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉందంటే 10వ స్థానంలో కలదు. రైట్, ఫర్దర్గా వస్తే ఈ జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు ఏవి? జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలో నెల్లూరు జిల్లా 24.697 లక్షల జనాభా కలిగి ఉంచాడు. ఇక రెండవది ప్రకాశం జిల్లా 22.88 lakhs కలిగి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో జిల్లా జనాభా పరంగా పెద్ద జిల్లాలో నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా. అలాగే జనాభా పరంగా చిన్న జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా 9.253 లక్షల జనాభా కలిగి ఉంది. రెండవది అల్లూరు సీతారామరాజు జిల్లా 9.54 లక్షల జనాభా కలిగి ఉంచాడు. సో జనాభా పరంగా చిన్న జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా, రెండోది అల్లూరు సీతారామరాజు జిల్లా. జనాభా పరంగా పెద్దవి నెల్లూరు, ప్రకాశం అయితే జనాభా పరంగా చిన్నవి పార్వతీపురం మన్యం మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాలు. రైట్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా శాతం ఎంత అంటే 70.53% ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 29.4%, 29.47% ఉంచాడు. గ్రామీణ జనాభా 70.53% ఉంటాయి. పట్టణ జనాభా 29.47% కలదు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. దాని ప్రకారం మనం చూసినట్లయితే అత్యల్ప జనసాంద్రత కల జిల్లా ఏది అంటున్నాడు. అత్యల్ప జనసాంద్రత గల జిల్లా. సో అల్లూరి సీతారామరాజు జిల్లా అని చెప్పి పిలుస్తున్నాం. సో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా విశాఖపట్నం జిల్లా. చూడండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత ఎంత? ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత 304 ఫర్ ఎవరీ 1 స్క్వేర్ కిలోమీటర్. అంటే మన ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304. ప్రతి చదరపు కిలోమీటర్కు 304 మంది మన ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నివసిస్తూ ఉన్నారని అర్థం. మరి భారతదేశ జనసాంద్రత 384, 384.
ప్రతి చదరపు కిలోమీటర్కు భారతదేశంలో 384 మంది నివసిస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి చదరపు కిలోమీటర్కు 304 మంది మాత్రమే నివసిస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా ఏది అంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ఏదంటే విశాఖ జిల్లా. నెక్స్ట్ పూర్తిగా పట్టణ జిల్లా విశాఖపట్నం జిల్లా. పూర్తిగా గ్రామీణ జనాభా కలిగిన జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో మన భారతదేశ జనసాంద్రత, ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఇక్కడ మనం చూపిస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ మనం జనాభా వృద్ధి రేటు మనం తీసుకుందాం. చూడు, జనాభా వృద్ధి రేటు. ఈ జనాభా వృద్ధి రేటు తీసుకుంటే 1961-71 దశాబ్దంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వృద్ధి రేటు ఎంత అంటే 18.8% ఉంది. చూడండి, 18.88%. ఇప్పుడు 1961 నుంచి 71 దశాబ్దంలో. ఆ తర్వాత ఇది కొద్దిగా మార్పులకు లోనై 1981-91 మధ్య కాలంలో అత్యధికంగా గరిష్టంగా ఎంతకు వచ్చిందో చూడండి, 21.13%కి చేరుకుంది. గరిష్ట జనాభా వృద్ధి చేరుకుంది. ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అదే 2001-2011 దశాబ్దం నాటికి 9.29%కి పడిపోయింది. చూడండి, 9.29%కి పడిపోయింది. 1961-71 నాటికి ఎంత ఉండేది? 18.88% ఉండేది. అది కాస్త పెరుగుతూ 1981 నుంచి 91 దశాబ్దం నాటికి 21.13%కు చేరుకొని గరిష్ట రికార్డును సాధించింది. ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ 2001 నుంచి 2011 దశాబ్దానికి చూడండి ఏమైపోయింది? 9.21% అత్యల్ప జనాభా వృద్ధి రేటుకు పడిపోవడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ వస్తే ఇది జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువ. జాతీయ అంటే 2001-2011 మధ్య ఈ దశాబ్దపు భారతదేశపు జనాభా వృద్ధి రేటు 17.72% ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం 9.21% కలిగి ఉంది. చూడండి, చాలా తక్కువ కలిగి ఉంది. దట్స్ క్లియర్. ఓకే. సో నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు అధికంగా కలిగిన జిల్లా కర్నూలు జిల్లా 14.85% కలిగి ఉంది. మరి జనాభా వృద్ధి రేటు తక్కువగా కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా 3.58% కలిగి ఉంది. చూడండి, పశ్చిమ గోదావరి జిల్లా 3.58% కలిగి ఉంది. సో ఫర్దర్గా వస్తే స్త్రీ పురుష నిష్పత్తి. స్త్రీ పురుష నిష్పత్తి. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి 2001లో చూడండి ఎంత ఉండేదంటే ప్రతి 1000 మందికి 983 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. కానీ 2011 నాటికి గణనీయంగా పెరిగి ప్రతి 1000 మందికి 997 మంది స్త్రీలు ఉన్నారు. చూడండి, 997 మంది స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. అంటే చూడండి 2001లో మనకు ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉండేవాళ్ళు? 983 మంది ఉండేవాళ్ళు. కానీ 2011 నాటికి అది ప్రతి 1000 మంది పురుషులకు 997కు పెరిగింది. చూడండి, 997కు పెరిగింది. రైట్. భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి చూడండి. ఇక్కడ చూడండి, భారతదేశానికి ఇండియా తీసుకుంటే మనకి ఎంత ఉంది? చాలా తక్కువ. ప్రతి 1000 మందికి ఓన్లీ 943 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. చూడండి, అంటే ఇక్కడ సుమారు 57 మంది వాజ్పేయిలు తయారవుతున్నారు భారతదేశ వ్యాప్తంగా. 57 మంది వాజ్పేయి. వాజ్పేయి అంటే బ్రహ్మచారి, సింపుల్ కూడా పెట్టుకో. అంటే ప్రతి 1000 మందికి 943 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది. చాలా తక్కువ. అంత తక్కువ ఉంటే చాలా వైపరీత్యాలు ఏర్పడతాయి జనాభాలో అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా కలిగిన జిల్లా విజయనగరం. ఇక్కడ ప్రతి 1000 మందికి చూడండి, ప్రతి 1000 మందికి 1019 మంది స్త్రీలు ఉన్నారు. అంటే ప్రతి 1000 మందికి 19 మంది స్త్రీలు ఎక్కువ ఉన్నారు అక్కడ.
1000 మంది పురుషులకు 1019 మంది స్త్రీలు ఉన్నారు. పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అది గ్రేట్గా. అలాగే అత్యల్పంగా కలిగిన జిల్లా, స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా కలిగిన జిల్లా అనంతపురం జిల్లా. ఇక్కడ ప్రతి 1000 మందికి ఎంతమంది ఉన్నారంటే 977 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. చూడండి, సుమారు ఒక 23 మంది అబ్బాయిలు అక్కడ వాజ్పేయిలు అయిపోతున్నారు, అటల్ బిహారీ వాజ్పేయిలు అయిపోతున్నారు. చూడండి ఆ జిల్లాలో. దట్స్ క్లియర్. ఓకే, ఫర్దర్గా వస్తే అక్షరాస్యత రేటు. ఇక్కడ అక్షరాస్యత రేటును మనం గమనిస్తే 2001లో మన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 62.707%. చూడండి, 62.07% ఉంది. 62.07% మాత్రమే మనకు కనిపిస్తుంది. చూడండి, కానీ 2011లో ఇది కొంత పెరిగి ఎంతకు వచ్చింది అంటే 67.35%కు చేరుకుంది. 67.35%కు చేరుకుంది, కొద్దిగా పెరిగిందంట. కానీ ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాలతో పోలిస్తే మనం అట్టడుగులో ఉన్నాం. 29 రాష్ట్రాల్లో ఎక్కడో గణనీయంగా చివరి స్థానాల్లో మనం కనిపించే పరిస్థితి ఉంది. చూడండి, రైట్. అక్షరాస్యత రేటు అధికంగా కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మరి ఎంత ఉంది ఇక్కడ? 74.63% ఉంది. చూడండి, నెక్స్ట్ అక్షరాస్యత రేటు తక్కువగా కలిగిన జిల్లా విజయనగరం జిల్లా. ఇక్కడ 58.89% ఉంది. ఈ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చినాయి మా దీని మీద, ఇవి ఇంపార్టెంట్ కూడా, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి వస్తే సరిహద్దు రాష్ట్రాలు అని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, సరిహద్దు రాష్ట్రాలు అని చెప్పి చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్తో సరిహద్దులు, తీరరేఖలు నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం.